Recording in progress. Welcome to day 6 of our workshop summer activities. 5 days లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టెక్నిక్ మీరు నేర్చుకొని అప్లై చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు అప్లై చేయడం మూలాన కంపల్సరీగా ప్రోగ్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో స్లోగా అయినా సరే జరుగుతుంది. అండ్ కంపల్సరీ మీకు ఈ మంత్ అవ్వగానే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఇవాళ డే సిక్స్ లో మనము చక్ర హీలింగ్ కంటిన్యూ చేద్దాము. చక్ర హీలింగ్ లో ఒక చక్ర మనం ఆల్రెడీ చూసాం, రూట్ చక్ర, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సర్వైవల్. మనము ఇన్స్టింక్ట్స్ మనవి యాక్టివ్ గా ఉండాలి, మనకి ఏమైనా ప్రాపర్ గా జరగాలి, కామన్ సెన్స్ మంచిగా ఉండాలి అంటే రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. ఆ రూట్ చక్ర అనేది ప్లేస్మెంట్ ఎక్కడ, మన వెన్నుముక్కలో లాస్ట్ పార్ట్ టెయిల్ దగ్గర స్టార్ట్ అవుతుంది రూట్ చక్ర. అండ్ దానికి రెడ్ కలర్ సింబాలిజం, 4 petals లోటస్ విత్ 4 petals, దాని సింబలైజేషన్. అండ్ బీజ్ మంత్ర వచ్చి లం. సో ఇవాళ ఇంకొక 2 చక్రాలు చూద్దాము. బట్ బిఫోర్ దాట్ గ్రాటిట్యూడ్ మ్యూజిక్ ని కొంచెం ఒక 2 minutes మెడిటేషన్ చేసి స్టార్ట్ చేస్తే బాడీ అండ్ మైండ్ రెండు కూడా రిసీవింగ్ మోడ్ లోకి వస్తాయి అన్నమాట. शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे, तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। पास बुलाने का शुक्राना, दर पे बिठाने का शुक्राना। तेरे दर का है शुक्राना, मेरे झुके सर का है शुक्राना। हंसना सिखाने का शुक्राना, राह दिखाने का शुक्राना। अपना बनाने का शुक्राना, जीना सिखाने का शुक्राना। हाथ पकड़ कर मंजिल पर, हाथ पकड़ कर मंजिल पर पहुंचाने का शुक्राना। शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। సో వండర్ఫుల్ మ్యూజిక్ అండి. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతూనే ఉంటుందన్నమాట. సో కనపడుతుందా మీకు? వాళ్ళ లెటర్స్ కొంచెం పెద్దగా సైజ్ పెంచమని చెప్పారు. సో ఐ హావ్ ఇంక్రీజ్ ద సైజ్. మీకు కనపడుతుందా రచమణి గారు?
వాసవి. ఫైన్. కనిపిస్తుంది. ఓకే. సో ఈ చక్రాస్ అనేవి మనకు దీని గురించి ఎక్కడ మెన్షన్ చేశారనేది ఒక డౌట్ రావచ్చు. ఆ హిందూ సనాతన ధర్మంలో అంటే మన వేదాస్ ఏవైతే మనకు దేవుళ్ళ దగ్గర నుంచి ఋషుల పాస్ ఆన్ అయ్యి అక్కడ నుంచి మన కామన్ పీపుల్ అంటే మనలాంటి వాళ్ళందరి దగ్గరికి అయితే ఎలా అయితే వేదాస్ వచ్చాయో, ఈ వేదాస్ లో లేటెస్ట్ వేద అయిన ఋగ్వేద చాలా యంగెస్ట్ అన్నమాట. అది అది చాలా కొత్తది అనమాట. నాలుగు వేదాల్లో అదైతే కొత్తది. దాంట్లో కెమిస్ట్రీ, మెడిసిన్ అవన్నీ గురించి కూడా చాలా రాసి ఉంటుంది. అట్లానే దీంట్లో ఈ చక్ర హీలింగ్ గురించి కూడా ఒక రెండు శ్లోకాలు అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ శ్లో ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, మనకు ఎలా అయితే వీల్ కదులుతూ ఉంటే మూవ్మెంట్ అనేది జరుగుతుందో, అట్లానే మన బాడీలో ఉన్న చక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మన లైఫ్ అనేది చాలా స్మూత్ గా జరుగుతాయి. ఇప్పుడు సుదర్శన చక్రం వాడతారు కృష్ణుడు. ఆ మనకి తెలుసు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు సుదర్శన చక్రాన్ని యాక్టివేట్ చేస్తారు. సో ఎట్లా చేసేవాళ్ళు ఇది? మన బాడీలో ఉన్న చక్రాస్ ని ఆ ఫ్రీక్వెన్సీ పెంచగలిగితే ఒక ఆబ్జెక్ట్ కి అంత ఎనర్జీ వస్తుందన్నమాట. అంటే ఎంత తపస్సు చేసుంటే వాళ్ళు అంత పవర్ఫుల్ గా వాడగలిగేవారో అనేది నాకైతే అసలు నమ్మశక్యం అనిపించదు. కానీ కళ్ళతో చూసాము అండ్ అవన్నీ స్టోరీస్ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనం బిలీవ్ చేయాల్సి వస్తుంది. ఇంత పవర్ ఉందా మన హ్యూమన్ బాడీ అండ్ మైండ్ లో అండ్ సోల్ కి అనేసి నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. సో రూట్ చక్ర గురించి అయితే మీరు తెలుసుకున్నారు అండ్ దాని హీలింగ్ బీజ్ మంత్రతో కూడా మనం చేసాము, లమ్ అనే సౌండ్ తోటి. సో నెక్స్ట్ వచ్చి సేక్రల్ చక్ర ఆర్ స్వాదిష్టాన చక్ర. ఇది ఎక్కడ ఉంటుంది? మన నాభికి 3-4 ఇంచుల కింద ఉంటుంది అనమాట. సో వెన్నుముక్క సైడ్ మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ లో మధ్యలో బాడీకి మధ్యలో ఇలా స్ట్రైట్ లైన్ గా ఉంటాయి. ఒకటి ఒకటి దానిపైన ఒకటి ఒకటి అలా బాడీ మన సిమెట్రికల్ చూస్తే సిమెట్రికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ మీద ఈ చక్రాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ చక్రాస్ అసలు యాక్టివేట్ అని మాట్లాడుతున్నాను. అది యాక్టివేట్ అయినట్టు తెలుస్తుందా అని మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు. కంపల్సరీగా మీకు తెలుస్తుందండి. అది ఎలా అంటే మీకు టింగ్లింగ్ ఫీలింగ్, సో ఫింగర్స్ లో కానీ లేదా ఒక వార్మ్త్, ఒక వెచ్చదనం మన బ్యాక్ సైడ్ బాడీ చక్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ అంటే బాడీ సిమెట్రికల్ అన్నాను కదా. సో ఫ్రంట్ సైడ్ చూస్తే పొట్ట కింద లేదా బ్యాక్ నుంచి మనం ఫీల్ అవ్వాలనుకుంటే మన వెన్నుముక్క. సో ఇట్లా ఆ పార్ట్స్ అన్ని మనకి వామ్త్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. వామ్త్ ప్రొడ్యూస్ చేసి అండ్ ఒక చిన్న మంచి ఫీల్ అనేది, ఒక చిన్న షేకింగ్ లాంటిదైనా కూడా మనకి మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఎనర్జీ తెలుస్తుంది. సో ఇలా యాక్టివేట్ అయినప్పుడు కంపల్సరీ ఈ పర్టికులర్ ఫీలింగ్స్ అనేది ఆ తెలుస్తుంది. సో నా గురుజీ అయిన పద్మా పావని వాళ్ళ తను మార్నింగ్స్ మేము చేస్తూ ఉంటాము 5:30 యాజ్ అ రిచువల్. సో దాంట్లో కూడా నాకు కూడా ఫీల్ అయింది కంపల్సరీగా ఆ టింగ్లింగ్ ఫీలింగ్ ఫింగర్స్ లో వచ్చింది. వామ్త్ అది అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలే కానీ నాకు ఎక్స్పీరియన్స్ కాలేదు. కానీ టియర్స్ టియర్స్ అయితే వచ్చాయి. అంటే ఏమన్నా హీలింగ్ అయి ఉంటే మన బాడీలో అది టియర్స్ రూపంలో బయటికి వస్తుంది అనమాట. సో ఇలా కూడా సెన్సేషన్స్ ని ఫీల్ చేయొచ్చు. So let's go ahead with sacral chakra or the Swadhisthana chakra healing. And as I told, it is in the lower abdomen. పొట్ట కింద ఉంటుంది. మన ఇమోషన్స్ అంటే నవ్వు గాని, సంతోషం గాని, లేదా కోపం గాని, సాడ్నెస్ కానీ, లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ గ్రాటిట్యూడ్ కానీ, ఇలాంటి ఇమోషన్స్ అన్నిటినీ కూడా మనము ఆ చక్ర యాక్టివేషన్ వల్ల ఫీల్ చేయొచ్చు. ఒకవేళ చక్ర బ్లాక్ అయింది అనుకోండి, చక్ర బ్లాక్ అయితే మనకు ఎప్పుడు చూడు కోపం వస్తుంది, ఎప్పుడు చూడు బాధల్లో ఉన్న ఫీల్ ఉంటుంది, ఎప్పుడు చూడు మనకి నెగటివ్ జెలసీ,
గ్రీడీనెస్, అట్లాంటివన్నీ కూడా క్రూరత్వము ఇవన్నీ కనపడతాయి. అదే మన చక్ర యాక్టివేట్ అయ్యి ఉంది అనుకోండి, పాజిటివ్ ఫీలింగ్స్ లైక్ హ్యాపీనెస్, తృప్తి, సాటిస్ఫాక్షన్, మళ్ళీ క్రియేటివిటీ, ఇవన్నీ కూడా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ సెక్షువాలిటీ అంటే ఫీలింగ్స్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ అట్రాక్షన్. మన సృష్టిలో అవసరం అది. అది లేకపోతే సృష్టి అనేది ముందుకు జరగదు. సో కంపల్సరీ సెక్షువాలిటీ ఫీల్ అవ్వాలి అంటే కూడా మన చక్రం హీలింగ్ మన చక్ర యాక్టివేట్ అయి ఉంటే గనక మనకు ఆ ఫీలింగ్స్ అనేది త్వరగా తెలుస్తుంది. అంటే సిగ్గుపడడము, ఆ మళ్ళీ ఆ, కొంతమంది అసలు ఆ ఆ ఫీలింగ్స్ రావన్నమాట, అట్లా బండల్లాగా ఉండకపోతారు. సో అలా ఉన్న వాళ్ళకి ఉమ్, ఏమి ఫీలింగ్స్ అనేది లేకపోతే ఆ వాళ్ళకి డెవలప్ అవ్వాలనుకోండి, ఈ చక్ర చక్ర హీలింగ్ అనేది జరిగితే కంపల్సరీగా అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో సేక్రల్ చక్ర హీలింగ్ కోసం మనం స్టార్ట్ చేద్దాము. 11 టైమ్స్ ఈ బీజ్ మంత్రాన్ని యాక్టివేట్ చదువుతాను. నేను చదివినప్పుడల్లా మీరు కళ్ళు మూసుకొని లోవర్ అబ్డామెన్ లో ఎల్లో ఆరెంజ్ కలర్ ని ఫీల్ అవ్వాలి. స్టార్టింగ్ లో అయితే కనపడచ్చు, కనపడకపోవచ్చు. కనపడితే మీకు అక్కడ ఆరెంజ్ కలర్ ఫీల్ కనపడుతుంది ఒక కర్టన్ లాగా. ఒకవేళ మీకు అది యాక్టివేట్ అయ్యి ఉండకపోతే మొత్తం బ్లాక్ కలర్ కూడా కనపడే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కనిపించినా కనిపించకపోయినా రెండు విషయాల్లో కూడా మీరు కంటిన్యూస్ గా ఆ ఇదైతే చేసుకోవాలి. చేసుకుంటే స్లోగా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సిట్ స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. Breathe in. Breathe in all the positive energy around you. Hold and breathe out that all negative energies are going outside. Breathe in, hold, breathe out. 6 seconds వదలాలండి. Breathe in 4 seconds. Hold 4 seconds. Breathe out 6 seconds. సో కళ్ళు క్లోజ్ చేసుకునే ఉంచి నేను బమ్ అనే అంటూ ఉంటాను. వస్తే రిపీట్ చేయండి, లేకపోతే వినండి. వినేసి ఆరెంజ్ కలర్ ఇమాజిన్ చేయడానికి ట్రై చేయండి. బమ్ 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 బమ్
బం బం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో ఈ చక్ర బీచ్ మంత్ర చాంటింగ్ మనకి అన్ని వేళలా చేసుకోవచ్చా అంటే అన్ని వేళలా చేసుకోవచ్చు. అండ్ లేడీస్ కి డేట్ పీరియడ్స్ ఉన్న టైంలో కూడా ఇది చేసుకోవచ్చు. లోవర్ అబ్డామిన్ లో మన యూట్రస్ ఉంటుంది కాబట్టి ఈ చాంటింగ్ వల్ల మన యూట్రస్ అనేది స్ట్రాంగ్ గా అవుతుంది. అండ్ ఎనీ టాక్సిన్స్ అట్లా ఉన్నా కూడా అది ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూట్రస్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ మన నడుము కోసం. యూట్రస్ పోతే చాలా వీక్ అయిపోతారు, అస్తమాన నడుము నొప్పి అని చెప్తూ ఉంటారు. సో యూట్రస్ మంచిగా ప్లేస్ లో పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ విల్ హెల్ప్ సేక్రల్ చక్ర బీచ్ మాత్ర మనకి బొమ్మ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చక్ర వచ్చి మణిపుర చక్ర. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఇది మన నాభికి 3 ఇంచుల పైన ఉంటుంది అనమాట. ఈ ఈ చక్ర వల్ల మనకి ఏం జరుగుతుంది? ఈ చక్ర వల్ల మన విల్ పవర్ పెరుగుతుంది. మన పర్సనల్ పవర్ అంటే స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ సోలార్ ప్లెక్సెస్ అంటే గ్రోత్ రిలేటెడ్. సో ఎవరైతే లైఫ్ లో ముందుకు జరగాలనుకుంటున్నారు, ఎవరైతే లైఫ్ లో ఎదగాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక పని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ప్రోగ్రెస్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. ఈ కాన్ఫిడెన్స్ అనేది మనం డెవలప్ చేసుకోలేదనుకోండి, అప్పుడు మనం గ్రోత్ స్టంట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కళ్ళు చూస్తాం గొప్పగా చెప్పుకుంటారు ఏమని, నేను 40 ఏళ్ళు ఒకటే ఆఫీస్ లో పనిచేశానండి అని చెప్తారు. కరెక్టే, ఒక రకంగా స్టెబిలిటీ బాగుంది. కానీ గ్రోత్ అనేది జరగాలి అంటే మీ శాఖలు పెరగాలి. శాఖలు అంటే మీరేం చెట్టు కాదు కొమ్మలు పెంచుకోవడానికి. బట్ వాట్ ఐ మీన్ టు సేస్, మీరు అనేది కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ మీది హారిజాంటల్ గా పెరగచ్చు, లేదా వర్టికల్ గా కూడా పెరగచ్చు అన్నమాట. ఫస్ట్ హారిజాంటల్ గా మీ నెట్వర్క్ అంతా పెంచుకున్నారనుకోండి, అప్పుడు వర్టికల్ గా పెరగడం అనేది లైఫ్ లో చాలా ఈజీగా ఉంటుంది. సో హారిజాంటల్ గా పెరగడం అంటే ఏంటి? మన దగ్గరగా ఉన్న బంధువులను దాటి, ఫ్రెండ్స్ ని దాటి, మనకు తెలిసి తెలియని వాళ్ళ సర్కిల్లోకి వెళ్ళడం అన్నమాట. మన ఇన్ఫ్లుయెన్స్ అక్కడి వరకు పెంచగలిగితే దాన్ని మన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరితోటైనా మాట్లాడే ధైర్యం వస్తుంది, మన మనసులో ఉన్న మాట చెప్పడానికి ధైర్యం వస్తుంది, మనకు వద్దు అనిపించిన విషయం వద్దు అని చెప్పడానికి కూడా మనకి ధైర్యం సరిపోతుంది అనమాట. అండ్ విల్ పవర్, ఏదైనా ఒక పని పట్టుకుంటే పట్టుదలతో దాన్ని సాధించే గుణం కూడా ఈ సోలార్ ప్లెక్సస్ లో ఉంటుంది. సో సూర్యుడు మనకు తెలుసు, సూర్యుడు రాని రోజు, ఒక 10 రోజులు సూర్యుడు రాలేదనుకోండి, మనకు ప్లాంట్స్ కూడా ఒక రకంగా అయిపోతాయి, పేల్ అయిపోతాయి, ఎనర్జీ ఉండదు వాటికి. ప్లాంట్సే అట్లా అయిపోతాయి, ఇంకా మనం వాటిని తిని మనము ఎలా ఉంటాము? మనకు కూడా చలి తప్ప ఇంకేం తెలీదు. అండ్ బాడీ స్ట్రాంగ్ అవ్వదు, మెత్తగా ఉంటుంది. సో సన్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఆ ఫైర్ ఎలిమెంట్ మన పొట్టలో ఉంటే ఎలా ఉంటుందండి? చక్కగా మనము ప్రోగ్రెస్ చేయాలనే ఆకాంక్ష కలుగుతుంది అన్నమాట. సో దాన్ని కూడా మనం ఇప్పుడు యాక్టివేట్ చేసుకుందాము. దీని కలర్ వచ్చి ఎల్లో. మన రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదా, విబ్గాయర్, BIBGYOR. సో కింద నుంచి ఆర్ రెడ్ అయిపోయింది, ఆరెంజ్ అయిపోయింది, ఎల్లో ఇప్పుడు. సో ఎల్లో కలర్ ఈస్ అసోసియేటెడ్ విత్ సోలార్ ప్లెక్సెస్, అంటే మన పర్సనల్ పవర్, విల్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా. అండ్ దీని బీజ్ మంత్ర వచ్చి రమ్. రమ్ అనే సౌండ్స్ మనం చేయగలిగితే ఆ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో యాక్టివేట్ అవ్వడం వలన మీలో క్లారిటీ వస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీలో విల్ పవర్ ఉంటుంది. ఏ పని చేస్తే మీరు కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు అనేది మీకు తెలిసిపోతుంది. అంటే జీవితంలో మనం తప్పులు చేయలేదనుకోండి, ఎంత పెద్ద వాడితోటైనా మనం ఎదురుగా నుంచొని మాట్లాడే ధైర్యం ఉంటుంది మనకి.
అదే మనము అస్తమానము తప్పులు చేస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకు ఛాన్స్ ఉండదు మాట్లాడేంత. ఒక రెండు మూడు విషయాల తర్వాత మనం దొరికిపోతాం. కాబట్టి ఆ ట్రూత్ ట్రూత్ తోటి మనం ఎప్పుడు అటాచ్ అయ్యి ఉండాలి అనుకుంటే మటుకు కంపల్సరీగా ఈ సోలార్ ప్లెక్సెస్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో లెట్స్ డూ ఇట్. వన్స్ అగైన్ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్. 4, 3, 2, 1. Hold. 4, 3, 2, 1. Release from mouth. 6 count. 6, 5, 4, 3, 2, 1. So అలా 3 rounds చేయండి. 4, 3, 2, 1. Hold. 4, 3, 2, 1. Release. 6, 5, 4, 3, 2, 1. మళ్ళీ బ్రీత్ ఇన్ 4 కౌంట్. 4, 3, 2, 1. హోల్డ్. 4, 3, 2, 1. రిలీజ్. 6, 5, 4, 3, 2, 1. ఇంకొకసారి బ్రీదింగ్ చేసుకోండి. కాన్సన్ట్రేట్ ఆన్ ద ఏరియా 3 inches అబౌవ్ యువర్ అంబ్లికల్ పిట్ ఆర్ నాభి లేదా బొడ్డు పైన, 3 ఇంచుల పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎల్లో కలర్ కనిపిస్తే పర్వాలేదు, బ్లాక్ కనపడ్డా పర్వాలేదు. మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉంటే మీకు అక్కడ ఏం కలర్ కనిపించదు. అదే మీ సోలార్ ప్లెక్సెస్ యాక్టివేట్ అయితే మటుకు మీకు ఎల్లో కలర్ అనేది కనపడుతుంది అనమాట. ఒక థిన్ ఫిలిం లాగా కనపడుతుంది. బీచ్ మంత్ర చాంటింగ్ చేద్దాం 11 times. రమ్ 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 సో ఈ యాక్టివేషన్ వల్ల కంపల్సరీ మీకు చూడండి, ఇవాళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కంపల్సరీ తేడా ఉంటుంది. చాలా ఇంప్రూవ్డ్ కాన్సన్ట్రేషన్ అనేది మీకు చూడొచ్చు. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోజు మేము పెట్టే వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లైఫ్. ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను అంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాకే మీతో షేర్ చేసుకునే ధైర్యం నాకు వచ్చింది. Thank you so much. Love you all. Have a great day.